హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లూరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ రోజైతే మార్నింగే లేచేసిన. యాక్చువల్ నేను వండుకుంటే 2:30కి వండుకొని మళ్ళీ 5కి లేచిన నేను. ఎందుకంటే పనులన్నీ చేసేసుకోవాలి కదా ఫాస్ట్గా ఒక్కదాన్ని. మళ్ళీ పిల్లలు లేస్తే నన్ను చేయనియర్ పనులు అన్నట్టుగా ఫాస్ట్గా వేసేసుకున్నా. అండ్ పనామ వచ్చి వాకిలుడిచి వెళ్ళిపోయింది కానీ ముగ్గు వేయలేదనమాట. సో ఒక పెద్ద మంచి ముగ్గు వేద్దాం అన్నట్టుగా నేనేమైనా వద్దంటే ఆమె వేయలేదు. అండ్ ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే ఆ రోజే బసవన్న వచ్చింది ఇంటికి. అంటే గంగిరెద్దులు వాళ్ళు వచ్చారనమాట. అక్కడ లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టే గంగిరెద్దు ఇంటికి వచ్చిందంటే నేను అట్లానే ఫీల్ అవుతా. అండ్ మీరు కనుక నన్ను ఫాలో అయ్యింటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, మా ఇంటికి పోయినసారి వినాయక చవితికి కూడా బసవన్న వచ్చింది. అప్పుడైతే ఇంటి లోపలికి కూడా వచ్చింది బసవన్న. బట్ ఈసారి రాలేదన్నట్టు. కొంచెం మాకు పనులలో కూడా మేము హడావిడిగా ఉన్నామన్నమాట. ఇంకా పనులేవి కాలేదన్నట్టుగా. సో పోయి జస్ట్ గోమాత కాళ్ళు కడిగేసి తోక దగ్గర ఆశీర్వాదం తీసుకొని వచ్చేసినాం ఫాస్ట్గా. నా డైలీ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను ఆ రోజు యాక్చువల్ అయితే ముందు రోజు అన్ని దేవుళ్ళని శుభ్రం చేసి క్లీన్గా చేసి పెట్టుకుందాం అనుకున్నా. బట్ అసలు వీలే కాలేదు. ఎంత షెడ్యూల్ చేసుకున్నా కూడా పని అయితే హెక్టిక్గా అయిపోయింది అనమాట వర్క్. సో ఆ రోజు కుదరలేదు. అందుకని నేను 5 గంటలకు లేచిన. సో బయట పాచి పని అంతా ఉడగొట్టుకొని స్నానం చేసి వచ్చి దేవుళ్ళని అయితే క్లీన్గా కడిగేసుకున్నాను అనమాట నీట్గా. ఆ రోజు మా వారు ఇంటికాడ ఉండడం వల్ల నాకు ఎంత హెల్ప్ అయిందంటే, యాక్చువల్లీ ఆయన అయితే ఆ రోజు ఆఫీస్ ఉండే, బట్ నా బలవంతం మీద ఆ రోజు ఆయన ఆఫ్ తీసుకున్నారు. ఇంటికాడ ఉండి నేను ఒక్కదాన్ని చేసుకోలేనన్న సంగతి నాకు తెలుసు. కాబట్టి ప్లీజ్ మీరు కూడా ఉండండి, ఉంటేనే నాకు హెల్ప్ అయితే, లేకపోతే ఒక్కదాన్ని నేను చేసుకోలేనంటే ఇంకా ఆయన కూడా ఇంటి దగ్గరనే ఉండిపోయారు. సో వంటలు అయితే ఫాస్ట్గా స్టార్ట్ చేసేసిన. నేనైతే వంటలు అయితే ఏవి క్యాప్చర్ చేయలేదు. ఎందుకంటే నేను క్యాప్చర్ చేసుకుంటా ఉంటే నాకు లేట్ అయిపోతుంది. ఇంకా అప్పటికే లేట్ అయిపోతుంది. మా ఆయన 11 వరకు కావాలని హడావిడి చేస్తుండే ఆయన. సో అందుకనే మినిమంగా ఫస్ట్ ప్రసాదాలకు కావాల్సిన అన్నీ ఫస్ట్ సిద్ధం చేసుకుందాం, వీడియోల సంగతి పక్క పెట్టి ఫస్ట్ అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకుందాం అన్నట్టుగా ఫాస్ట్గా ఉండాలు కూడా వేసేసుకుంటున్నాను నేను. ఉండాలు పెట్టేసిన ఒక సైడు, ఎందుకంటే మెయిన్ ఉండాలే కదా. సో వినాయక చవితికి నేనైతే 5 రకాలు ఖచ్చితంగా ప్రసాదాలు పెడదామని ఫిక్స్ అయినా. సో అవైతే ఇంకా ప్రసాదాలు కంప్లీట్ అయిపోయింది, అంటే వంటల పని కంప్లీట్ అయిపోయింది. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేద్దామన్నట్టుగా నేను ఏదో ట్రై చేస్తున్నా, ఏదో అనుకున్నా నేనైతే. అంటే మంచిగా ఇట్లా వెనకాల మండపం లాగా ఇట్లా చున్నీస్ తోటి ఇట్లా ఏమంటారు మన ఎం షేప్లో చేద్దాం అన్నట్టుగా ఉండే థాట్. బట్ అది అస్సలు కుదరలేదు. అండ్ ఈ పెయింటింగ్ సంగతి నేను ఆల్రెడీ వీడియో పెట్టినా కదా, ప్రిపరేషన్ వీడియోలో నేను ఆల్రెడీ షేర్ చేసిన. మీరు చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అండ్ మీరు ఇంకా నా ఛానల్ని ఫాలో కాకపోయి ఉంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఛానల్ని. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి మన ఛానల్లో. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి నా వీడియోస్. బ్యాక్గ్రౌండ్ అయితే రెడీ అయిపోయింది. సో దేవుని దగ్గర కూడా అన్నీ సిద్ధం చేసి పెట్టిన. జస్ట్ మా ఆయనకు దీపం పెట్టమని మాత్రమే చెప్పిన. ఈ లోపు నేను వంటలు చేసేస్తున్నాను అనమాట. సో రోజు మన ఇంటి దేవునికి అయితే ఫస్ట్ పూజించుకోవాలి కదా. నేను ఇంతకుముందు అన్ని వీడియోస్లలో షేర్ చేస్తూనే ఉంటా. ఫస్ట్ మన ఇంటి దేవుళ్ళని పూజ చేసిన తర్వాతనే, మనం రోజు చేసుకునే పూజ చేసిన తర్వాతనే ఆ రోజు ఏ స్పెషల్ థింగ్ ఉందో, ఏ స్పెషల్ డే ఉందో ఆ దేవునికి తర్వాత చేసుకోవాలన్నమాట. మన ఇంటి దేవుని పక్కకు పెట్టొద్దు అన్నట్టు వాళ్ళకి ఆగ్రహం వస్తుంది మళ్ళీ. అందుకని మళ్ళీ సేమియా తెలుసు కదా, బాంబినో ప్యాకెట్ తీసుకొచ్చి అది వండి అది మన ఇంటి దేవుని దగ్గర, అంటే రోజు చేసుకునే పూజ దగ్గర నైవేద్యం పెట్టేసిన. మా వారి దీపం పెట్టేశారు. అండ్ ముందు రోజు నేను పువ్వులు తెచ్చుకున్నా కూడా నేను గుచ్చుకోలేకపోయినా, ఎందుకంటే ఆ రోజు నేను పెయింటింగ్ వేసిన ఒకటి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, నేను ప్రిపరేషన్ చేసుకున్నా కదా, అంటే కూర దింపడానికి నాకు చాలా టైం పట్టింది. తుమ్మి కూరకే మినిమం 1.5 అవర్ పట్టింది నాకు అది దింపడానికి. ఉట్టి ఆకులు మాత్రమే దింపాలి కదా. మళ్ళీ పిల్లలు చిందరవందర చేస్తూ ఉన్నారు. అట్లే బాగా టైం పట్టింది నాకు. పువ్వులు కూడా ఆ రోజే గుచ్చుకోవాల్సి వచ్చింది. అందుకని ఒకటి మ్యాక్సిమం వర్క్ అంతా పూజ దగ్గర అంతా మా ఆయనతోటే చేయించిన నేను. జస్ట్ కొంచెం అర్థమయ్యేటట్టు ఆయనకు చెప్పి ఇంకా ఆయనకి అప్పచెప్పేసిన పనులన్నీ. యాలక్కాయల దండ ఉంటుంది కదా, నేనైతే ప్రతిసారి వేస్తా ఖచ్చితంగా వినాయకునికి యాలక్కాయల దండ. సో అది మా వారితోటి గుచ్చిపించిన. అండ్ ఇంకొకటి మనం ఎక్కువ శాతం మర్చిపోతాం, ఇది ఏంటంటే జంజం వేయడము. సో మర్చిపోకుండా ముందే నాకైతే మా పిన్నికి గుర్తు చేసింది ముందు రోజు ఫోన్ చేస్తే. సో జంజం అయితే మర్చిపోతాం మనము. సో ముందే అది రాసి పెట్టుకో, ఏమైనా జంజం వేయాలన్నట్టుగా అని చెప్తే నేను అదైతే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. ఎందుకంటే అన్నీ ఆయనకు అప్పచెప్తే ఆయన కూడా మర్చిపోతారు అన్నట్టుగా నేనే జంజం కూడా రెడీ చేసి అక్కడ పెట్టుకున్నా. అన్నీ కావాల్సినవి అన్నీ సిద్ధం చేసినాం అన్నమాట. అన్నీ సిద్ధం చేసుకొని పక్కకే పెట్టుకున్నాము. మళ్ళీ ఊకూకే లేస్తే కూడా ఆ ఏకాగ్రత పోతుంది కదా పూజ మీద నుంచి. అందుకే అన్నీ పక్కకే పెట్టుకున్నాము. ఇంకా మా ఆయనతో స్టార్ట్ చేయించిన పూజ అయితే.
ఆయనతోటే చేయించిన, ఎందుకంటే ఉండేది మేమిద్దరమే అండ్ పిల్లల్ని ఎంగేజ్ చేయాలి, నేను వీడియో కవర్ చేసుకోవాలి, మిగిలిన అన్నీ చూసుకోవాలి కాబట్టి సో ఆయనతో చెప్పించిన అనమాట. నేను అటు ఇటు ఏవైనా లేనివి తీసుకురావడానికి లేవడానికి, ఒకసారి పూజ మీద కూర్చున్నామంటే లేవద్దు. సో అందుకే ఆయనను కూర్చోబెట్టిన. ఆయనకి ఏవి ఎక్కడున్నాయనే సంగతి ఆయనకు తెలియదు కదా, ఏవి ఎక్కడున్నాయనేది నాకు తెలుస్తుంది కాబట్టి నేను కూర్చొని ఉండి అన్నీ ఆయన నియమంటే ఇవ్వలేడు. ఆయన పిల్లల్ని కూడా ఆయన ఎంగేజ్ చేయలేడు ఇవన్నీ చేసుకుంటూ అన్నట్టు. ఆయనను కూర్చోబెట్టి నేను పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ ఆయనకు కావాల్సిన సామాన్ అంతా పెడుతున్నాను అనమాట దగ్గర. యాక్చువల్లీ ఇక్కడ మేము ఏంటంటే అగరబత్తితోటి అంటియాలి కదా, ముట్టియాలి కదా దీపము. సో మా వారికి తెలియక ఏం చేస్తున్నాను, డైరెక్ట్ అగ్గిపెట్టెతో అంటిస్తుంది. అట్లా కాదు, ఎన్నిసార్లు చెప్పాలని నేను కొంచెం చికాకు పడుతున్నాను అనమాట మా ఆయన మీద. సో సరే మెల్లగా ఎప్పుడు పూజ చేసుకున్నాం మనం అరవకనే ఆయన నన్ను కూల్ డౌన్ చేస్తాను అనమాట. యాక్చువల్లీ అయితే రాత్రి నిద్రలేదు చెప్పండి, 2:30కి పడుకున్నా, మళ్ళీ 5కి లేచిన. ఎంతసేపు నిద్ర ఉంటుంది చెప్పండి, ఎంత చికాకు వస్తే మళ్ళీ పొద్దుగా లేవగానే వర్క్ హెక్టిక్గా అయిపోయింది అనమాట. ప్రసాదాలు చేయడం, దేవుళ్ళని శుభ్రం చేయడం, ఇక్కడ డెకరేషన్ కోసం అంతా శుభ్రం చేసుకోవడం, అండ్ పిల్లల్ని రెడీ చేయడం, అండ్ పిల్లలకి ఇడ్లీలు, ఆ రోజు ఇడ్లీలు చేసిన, ఇడ్లీలు టిఫిన్ తినిపించి నేనైతే అసలు వాటర్ తాగడం కూడా మర్చిపోయాను. పొద్దుగా లేవగానే ఖచ్చితంగా టీ తాగుతాను నేను, ఏదేమైనా సరే కనీసం లెమన్ వాటర్ అన్నా తాగుతుండే. ఆ రోజు అది కూడా మర్చిపోయాను, అది కూడా చేయలేదు. అది తాగకపోయినా కూడా ఆకలి వేయట్లేదు, నాకు హెడేక్ వస్తుంది, ఫుల్ ఏమంటారు కోపం వస్తుంది అనమాట. పని ఎక్కువయ్యేసరికి కోపం వస్తుంది. పిల్లలేమో అస్సలు వింటలేరు, చికాకు చేస్తారు. అండ్ ఇంకా ఫీడింగ్ స్టేజ్లోనే ఉంది కదా పాప. సో తను ఫీడింగ్ తీసుకోవడం వల్ల కూడా నాకు కొంచెం ఏమంటారు నీరసంగా ఉండే. సో పూజ అయితే మేము బుక్లో చదువుకుంటూ చేయలేదు, ఎందుకంటే బుక్లో చదువుకుంటూ చేస్తే ఒకరు బుక్ చదవాలి, ఒకరు పూజ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. సో బుక్ చదువుకుంటూ నేను అటు ఇటు తిరిగితే ఆయనకు వినిపించదు, ఏం చేయాలో అర్థం కాదు. అందుకని మేము టీవీలో పెట్టుకున్నాం అనమాట. సో కనెక్ట్ చేసుకొని టీవీలో పెట్టుకున్నాము. టీవీలో ఒకటొకటి స్టెప్ బై స్టెప్ వాళ్ళు చెప్పిన కొద్దీ మేము చేసుకున్నాం అనమాట. బుక్ కూడా దొరుకుతుంది, బుక్ చదువుకుంటూ కూడా చేసుకోవచ్చు. అది ఎట్లా, ఒకరు మనకు అన్ని అందించేటోళ్ళు ఉండాలి బుక్ చదువుకుంటే. సో మనం ఒక్కరమే ఉండాలి, ఎవరు డిస్టర్బెన్స్ చేసేటోళ్ళు ఉండొద్దు. సో పిల్లలతోటి బుక్ చదువుకోవడం అనేది అది ఇంపాసిబుల్ థింగ్ అనమాట, ఎందుకంటే పిల్లలు డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు కదా. సో చదవడం అనేది ఏకాగ్రత దాని మీద పెడితేనే మనం ఆ చదివేది మనకు అర్థమవుతుంది అన్నట్టుగా మేము బుక్ చదువుకోలే, టీవీలో పెట్టుకున్నాము. సో ఇవి నేను చేసిన ప్రసాదాలు అయితే పులిహోర, దద్దోజనము అండ్ ఉండ్రాళ్ళు, కండగడ్డని ఏమంటారు మీరు, రత్నపురి గడ్డ అంటాం కదా, కండగడ్డ రత్నపురి గడ్డ, అది సేమ్యా అండ్ గుడాలు. ఇవి నేను చేసిన ప్రసాదాలు. 5 అయితే ఖచ్చితంగా చేయాలని అనుకొని నేను 5 రకాలు చేసిన. మనం ఎన్ని రకాల ప్రసాదాలు చేసినా ఎన్ని చేసినా కూడా వినాయకునికి ఎక్కేది అంటే ఉండ్రాలు ఒకటి ఖచ్చితంగా కంపల్సరీ ఉండాల్సిందే. ఉండ్రాలు 5 రకాలు చేయాలి నాకు వీలు కాకపోతే ఎట్లా అయిందని డౌట్స్ అయితే అందరికి వస్తాయి కదా. సో ఉండ్రాలు, చప్పటి ఉండ్రాలు అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ పత్రి, ఈ పత్రి కంపల్సరీ ఉండాలి. వినాయకునికి ఎక్కేదే పత్రి, 21 రకాల పత్రి ఖచ్చితంగా ఉండాలి. సో ఆ 21 రకాలు దొరకకపోతే గరక అయితే కంపల్సరీ, కనీసం అదన్నా 21 కట్టలా కట్టి అవన్నా వినాయకునికి సమర్పించుకోవాలి మనము. అట్లయినా కూడా సేమ్ పత్రి పెట్టిన పుణ్యం వస్తుంది. వాళ్ళు మనం టీవీలో కానీ బుక్లో కానీ ఒక్కొక్క పత్రి యొక్క పేర్లు చదువుతారనమాట. ఆ పేర్లు చదువుకుంటూ మనం ఈ గరకైనా అక్కడ పెడితే కూడా సేమ్ అది సమర్పించిన పుణ్యమే వస్తుంది అన్నట్టు మనకు కూడా.
మా పిల్లలైతే మారం చేసి చేసి అల్లరి చేసి చేసి అలసిపోయి పడుకుండిపోయారు. ఇంకా ఫుల్ నిద్ర వస్తుంది. వాళ్ళు కూడా పొద్దున్నే లేచారు కదా. ఆబ్వియస్లీ మేము పొద్దుగాల లేస్తే వాళ్ళు కూడా పొద్దుగానే లేస్తారు మొదట, ఎందుకంటే ఇంట్లో చదువుతూ ఉంటే వాళ్ళకు కూడా నిద్ర పట్టదు కదా. సో వాళ్ళు కూడా లేచేసారు. అండ్ ఎందుకు ఏడ్చిరు పిల్లలంటే, మా సనీక్షనేమో వినాయకుని దగ్గర పెట్టిన చెత్తిరి ఉందా అది నాకు కావాలని మా సనీక్ష ఏడుపు. చిన్న పాప ఏమో మామూలుగా మారం చేస్తుంది అంతే. సో మేమైతే ఈ ఉత్తరాయణ కంకణాలు కట్టుకుంటాం వినాయక చవితికి ఖచ్చితంగా, అందుకే పిల్లలకు కట్టి నేను కూడా కట్టుకున్నా. ఇవి మీ కంకణాలు మేము చేతికి కట్టుకోవడమే కాకుండా ఇంట్లో పని వస్తువులు ఉంటాయి కదా, అంటే వ్యవసాయం చేసేటోళ్ళు ఉండనుకోండి, ఆ వ్యవసాయ వస్తువులకు లైక్ నాగలికి, కొడవలికి, కొంకికి, ఇట్లాంటి వాటికి అన్నిటికీ కడతారనమాట. అండ్ ఇంట్లో వస్తువులకు వస్తే తవ్వకి, ఇంకా ఇసురు అవుతుంటుంది కదా దానికి, ఇట్లాంటి వాటి అన్నిటికీ మనకి వృత్తికి సంబంధించిన అన్నిటికీ కట్టుకోవచ్చు. సో మేమైతే చిన్నప్పుడు మా బుక్లు అయితే వినాయకుని దగ్గర పెడుతుంటే, మీకు ఒక కొత్త బుక్ తీసుకొచ్చి వినాయకుని దగ్గర పెట్టుకుంటుంది. అండ్ పెన్నులు తీసుకొచ్చి వినాయకుని దగ్గర పెట్టుకుంటాం. ఆ 9 రోజులు వినాయకుని దగ్గరనే ఉంచి నిమజ్జనం రోజు తీసి ఎవరి పెన్నులు వాళ్ళకి ఇస్తుంటారు అన్నట్టు. సో ఇప్పుడు మా వంతు అయిపోయింది, మా సమీక్ష వంతు కాబట్టి ఒక బుక్ తీసుకొచ్చి అయితే అక్కడ పెట్టినాం. కానీ తను పడుకుండిపోయింది, అందుకని తనతో ఓం రాపియలేదు. సో మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో పూజలో చెప్పినట్టుగా 5 సార్లు వినాయకుడిని కదపాలన్నమాట. 3 సార్లు వినాయకుడిని కదిపితే ఇంకా మన పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఉపవాసం విడవచ్చు నేను. సో నేనైతే ఫుల్ ఆకలితో ఉన్నా, పొద్దున్న నుంచి నీళ్ళు కూడా తాగలేదు, అంత ఫుల్ ఆకలి అవుతుంది. ఇంకా ఒక పొద్దు ఇడిచేసేయాలి. సో నేను ముందు నా ప్రిపరేషన్ బ్లాగ్లో కూడా నేను షేర్ చేసిన కదా, మేమైతే ఖచ్చితంగా పుంటికూర తింటాం ఈరోజు. అండ్ పచ్చి చింతకాయలతోటి చారు చేసుకోవడం ఈ రోజుతోటి, అంటే చవితితోటే మొదలు అన్నట్టు. ఇంకా ఓనగాయ తినుడు, అప్పటిదాకా తినము కొత్త చింతకాయ. అండ్ తుమ్మికూరతోటి తొక్కు కూడా చేసుకోవచ్చు. సో నేను పప్పు వేసేసిన, ఇంకా అలా రాత్రి కూడా ఉంటుంది. మళ్ళీ తొక్కు చేస్తే అది ఒకటే పూటకి అయిపోతాయి, మళ్ళీ రాత్రికి మళ్ళీ కూరలు చేయాలంటే నాకు ఓపిక ఉండదు అన్నట్టుగా పెసరపప్పు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, నేను పెసరపప్పు ఎందుకు వేసిన అంటే, వినాయక చవితి రోజు కందిపప్పు వండొద్దు, అందుకని నేను పెసరపప్పు వేసిన. అండ్ గుడాలు దద్దోజనంతో కలిపి తింటే ఆ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. ఇది నాకైతే, మేము ఒకసారి పార్క్కి పోయినాం అనమాట, శిల్పారామం పోయినాము. అక్కడ పోయినప్పుడు మా ఒక ఫ్రెండ్ ఈ టేస్ట్ చూపెట్టింది అనమాట నాకు. గుడాలు ఉట్టిగా తింటే బాగుండే, ఇట్లా పెరుగన్నంలో తింటే సూపర్ ఉంటాయి, అంటే దద్దోజనంలో తింటే బాగుంటాయి, తిని ఒకసారి ట్రై చేయని ఆ రోజు చూపెట్టింది. అప్పటి నుంచి నాకు బాగా నచ్చింది టేస్ట్. నేను కూడా అప్పటి నుంచి ఇట్లనే ట్రై చేస్తున్నా. అండ్ మా సమీక్షకి ఆ చెత్తిరి ఇచ్చినాకనే, ఆయన లేచింది ఒక 1 అవర్ పడుకొని లేచింది. ఆ చెత్తిరి ఇచ్చినాకనే ఆమెకు నిమ్మలమైంది పానము. అప్పటిదాకా మనసు అదే, నాకు తెలిసి కళలో కూడా అదే ఉండే కావచ్చు ఆమెకు, అంత ఫాస్ట్గా లేచింది పండుకొని. అండ్ మా గల్లీలో వినాయకుడు ఉంటాడు కదా, సో ఆ వినాయకుని దగ్గరికి మేము పోయినాము. ఆ రోజు మా ఓనర్స్ పూజ చేయించారు అనమాట వినాయకుని దగ్గర. సో రమ్మంటే మేము పోయినాము. ఆడ వినాయకుని దర్శనం చేసుకొని ఇంట్లో నేను తినేసి ఇంకొక పొద్దు ఇడిచేసిన, అంతసేపు అంటే ఆగలేను అన్నట్టు నేను ఒక పొద్దు ఇడిచేసిన. ఇంకా పోయి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసినాము. మా పక్కింటి ఆంటీ గులాబ్ జాములు చేసిందంట, ప్రసాదం పెట్టింది మాకు. మా సమీక్ష అయితే ఇక తినేసింది, నాకైతే ఒక్కటి కూడా వేయకుండా అన్ని లోపల వేసేసింది గులాబ్ జాములు అయితే. అన్నంటే ఎన్ని ఇస్తారు చెప్పండి, ఒక 2 ఇచ్చింది, అవి కూడా తినేసింది ఆమె. అండ్ ఇది ఈవినింగ్, సో ఇంట్లో దేవుడు ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఈవినింగ్ హారతి ఇచ్చి, వినాయకుడు అంటేనే మెయిన్గా చెప్పేది మనకు ఈవినింగ్ పూజ ముఖ్యమని చెప్తారు. సో ఆ రోజు చవితి మధ్యాహ్నానికి అయిపోతుంది అన్నట్టుగా మధ్యాహ్నమే చేసేసుకున్నాం పూజ. లేదంటే నేను ఎప్పుడైనా సాయంత్రమే చేస్తుంది, ఆ రోజు మాత్రం మధ్యాహ్నం చేసుకున్నా. మళ్ళీ ఈవినింగ్ మోదకాలు చేస్తున్నాను అనమాట. పొద్దుగాల మోదకాలు చేయలేదు, అందుకని ఇప్పుడు మోదకాలు చేసినా కానీ కొన్ని 5 మాత్రమే చేసాడు ప్రసాదం లాగానే పెట్టిన. ఇంకా పూర్ణం అట్లనే ఉంది, అవన్నీ అట్లనే ఉన్నాయి అన్నట్టుగా. నేను మళ్ళీ పోయినసారి నా దగ్గర మోదకాల మిషన్ లేదు, నేను చేతితోటే చేతితోటి ఎట్లా చేయాలనేది నేను పోయినసారి షార్ట్ వీడియోలో పెట్టినా, లాంగ్ వీడియోలో కూడా పెట్టినా. మీరు చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో ఈసారి మోదకాల మిషన్ నాకు ఆంటీ ఇచ్చింది. సో దాంతో ఈజీగా అయిపోయింది అనమాట నా పని. సో సాయంత్రం మోదకాలు చేస్తున్నా. వినాయకునికి మోదకాలు అంటే మస్తు ఇష్టం అంట, అందుకని అవి కూడా చేసిన నేను. సో నాకు ఇంకా అట్లనే ఈజీగా అనిపించింది, అంటే మిషన్ తోటి కంటే చేయితోటే ఈజీగా అనిపించింది చేయడం. బట్ ఇది ఏంటంటే అన్నీ ఒకటే సైజులో వస్తాయి, అంతే పర్ఫెక్ట్ షేప్లో, అండ్ సైజ్ అన్నీ ఒకే రకంగా ఉంటాయి కదా, అట్లా బెనిఫిట్ దీంతో. అండ్ ఈవినింగ్ మా వారితోటి పూజ చేపిస్తున్నాను నేను.
సో ఇంట్లో దేవుడు ఉన్నాడంటే పొద్దున సాయంత్రం హారతులు దీపాలు ప్రసాదాలు ఇవైతే ఖచ్చితంగా ఉండాలి కదా. అందుకని సాయంత్రం పూజ కోసానికని నేను మోదకాలు చేసిన. పొద్దుగాల పూజ అయినప్పుడు మా సనీక్ష పండుకుంది కదా, అందుకని తనతోటి ఓం రాపియలేదన్నమాట. సో సాయంత్రం వల్ల పప్ప చెప్తున్నా కొత్త బుక్ ఉంది కదా దాంట్లో ఓం రాపి సనీక్షతో అంటే ఆయన రాపిచ్చిండు సనీక్షతోటి. సో దేవుని మంచిగా మొక్కు బిడ్డ, మంచిగా చదువురానని మొక్కు అని చెప్తే సరే అని మొక్కింది. సో ఇది నెక్స్ట్ డే ఒక్కరోజు మాత్రమే పెట్టుకున్నాను నేను వినాయకుడిని. పూజ అయిపోగానే కదిలిచ్చేసినాం కదా వినాయకుడిని, ఇంకా అంతే కదిలిచ్చేసినట్టే. ఆ ఒక్కరోజు మాత్రమే మన ఇంట్లో ఉన్నట్టు. సో రాత్రికే పెట్టేద్దాం అనుకున్నాం, కానీ ఒక్కరోజన్నా దేవుడు మన ఇంట్లో నిద్ర చేయొద్దా అన్నట్టుగా రాత్రి అట్లనే ఉంచుకొని నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్గా ఇంకా దేవుణ్ణి కదిలిచ్చేసినాం కదా మేము. అక్కడ పెట్టేసి వద్దాం గణేష్ కట్టకడ అనేసి హారతిస్తున్నాము నేను సనీక్ష. మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటిది మీ ఆయన కనబడితే మీరు కనబడతలేరు, మీరు కనబడితే మీ ఆయన కనబడతలేరు అని డౌట్ రావచ్చు. సో ఉండే ఇద్దరమే కాబట్టి ఒకరు ఆబ్వియస్లీ ఒకరు తీయాలి ఒకరు చేయాలి అన్నట్టుగా అయిపోయిందనమాట. సో ఇప్పుడు ఆయనే నిన్న వీడియోలు అంతా వాళ్ళు కనిపించారు కదా, మరి నేను కూడా కనిపించాలి, ఇది నా ఛానల్ నేను కూడా కనిపించాలి కదా, అందుకే నన్ను తీయని చెప్పిన మా ఆయన కెమెరా ఇచ్చేసిన. నేను తీస్తున్నా, ఆయన మా సనీక్షకు చెప్తున్నా వినాయకునికి గుడ్ బై చెప్పు బేట, వెళ్తుండు వినాయకుడు కట్టకడకని చెప్పిన. అసలు అది తీయలేదు, మా ఆయన మంచిగా క్యాప్చర్ చేయలేదు అనమాట. ఎందుకు మన ఇంట్లోనే ఉండనని తను ఏడిచింది కొంచెం సేపు. సో తనను కూల్ డౌన్ చేసి తర్వాత నేను ఇంకా సర్దుతున్నా. సో వినాయకుని దగ్గర పెట్టిన పత్రి ఇవంతా ఉంటుంది కదా, అన్నీ తీసుకోవాలి మనం వినాయకుని ఎక్కడైతే పెడతామో అక్కడ. సో కావాలనుకుంటే మనం ఇంటి దగ్గర నుంచి 3 రోజులు ఇంట్లో పెట్టుకొని ఇంటి దగ్గర నుంచి కూడా డైరెక్ట్ పోయి నిమజ్జనం చేయొచ్చు. సో నేనైతే ఇంట్లో పెట్టుకోలేదు, ఎందుకంటే పిల్లలతోటి నాకు నైవేద్యాలు చేయడం, డైలీ పూజలు హారతులు అంటే నాతోటి అయ్యే పని కాదు కదా. సో ఏదైతే నా వల్ల అవుతుందో నేను అది చేసుకున్నా కదిలిచ్చేసిన. సో తీసుకుపోయి ఎక్కడైతే పెద్ద వినాయకుడు ఉంటాడో అక్కడ పెడితే వాళ్ళు నిమజ్జనానికి తీసుకెళ్ళేటప్పుడు చిన్న వినాయకులను అన్నీ తీసుకెళ్తారు. అన్ని రోజులు పూజలు నైవేద్యాలు అన్నీ అందుతాయి కదా. సో ఈ చిన్న వినాయకునికి కూడా అందుకనే నేను అక్కడ తీసుకెళ్తున్నాను. అండ్ ఈ పత్రి కూడా వాళ్ళు వినాయకుని తీసుకెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి ఎక్కడైతే నిమజ్జనం చేస్తారో అందులోనే కలిపేస్తారు ఈ పత్రి కూడా. పత్రి అందుకే ముఖ్యమని చెప్తారు, ఎందుకంటే నీటిలలో ఉండే బ్యాక్టీరియానంతా ఈ పత్రి దానిలో వేయడం వల్ల, ఈ ఆకులని దానిలో వేయడం వల్ల వీటిలో ఉండే ఔషధ గుణాల వల్ల ఆ బ్యాక్టీరియా అంతా చచ్చిపోతుంది అన్నట్టు. సో ఇక్కడ వినాయకుని చూసిరుగా అందరు పత్రి వినాయకులు అన్నీ ఇక్కడ పెట్టేసిపోయారు మాకంటే ముందుగానే. అంటే నిన్న పెట్టేటోళ్ళు నిన్న కూడా పెట్టేసిరు అంట, మేము మాత్రం ఒకరోజు రాత్రి ఉంచుకున్నాము. ఇంకా వచ్చేటప్పుడు ఏడుస్తుంది సనీక్ష, మన వినాయకుని మనం తెచ్చుకుందాంపా అన్నట్టుగా. సో తనకు సర్దిపుచ్చి మేమైతే ఇంటికి వచ్చేస్తున్నాము. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుధార్చనారెడ్డి, నేను అర్చన, బాయ్.